హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక స్పెషల్ వీడియో అండి. నాకు ఇది ఏంటంటే, నేను ఇప్పుడు గోకర్ణలో ఉన్నాను. చూశారు కదా సముద్రం, అరేబియన్ సీ అండి. ఇది అరేబియన్ సీ. గోకర్ణలో ఉన్నాను నేను ఇప్పుడు. సీ ముందు కూర్చొని రికార్డ్ చేస్తున్నాను ఇప్పుడు. నేను 2 డేస్ క్రితం వచ్చాను గోకర్ణకి. మా హస్బెండ్ మా పాప తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళారు. నాకు హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకే ప్లెజెంట్గా ఎక్కడికన్నా దూరంగా ఒంటరిగా ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ ఉండాలనిపించింది. నేను అడిగాను మా హస్బెండ్ని, గోకర్ణ అయితే బాగుంటుంది అని చెప్పి. ఆల్రెడీ మేము చాలాసార్లు వచ్చున్నాము, ఇక్కడైతే బాగుంటుందని రిసార్ట్స్లో ఒక రూమ్ తీసిచ్చారు నాకు. డైలీ యాక్టివిటీస్ ఎవ్రీడే నేను ఏం చేస్తాను అనేది నేను ఎవ్రీడే డే 1 డే 2 అని వీడియోలు అయితే పెడతాను. తప్పుగా అనుకోవద్దు, నేను రిప్లై కామెంట్ చేయలేకపోతున్నానని. నేను ఎందుకు వచ్చాను అంటే, ఇక్కడికి నాకు హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కిడ్నీ ప్రాబ్లమ్స్, ఎవ్రీ 3 months నాకు కిడ్నీ ప్రాబ్లమ్స్, స్టోన్స్ వస్తాయి, ఫామ్ అయిపోతాయి, ఇంకా ఏవేవో ఫామ్ అవుతూ ఉంటాయి అని చెప్తున్నారు. ఎప్పుడు మెడిసిన్స్ వాడుతూనే ఉంటాను. తర్వాత సయాటికా ఉంది. తర్వాత రీసెంట్గా నాకు నోస్కి సర్జరీ చేశారు, అంటే దెబ్బ తగిలిందనమాట. ఇంకా లంగ్స్ ప్రాబ్లం ఉంది, ఎక్కువ బ్రీతింగ్ తీసుకోలేను, మంటగా ఎక్కువ డిస్టెన్స్ నడిస్తే కూడా నాకు మంట వస్తుంది లంగ్స్లో. రీసెంట్గా నాకు హ్యాండ్ బ్రేక్ అయిందనమాట, హ్యాండ్కి. సో రెస్ట్, కంపల్సరీ రెస్ట్ ఉండాలి అనేసి మా వాళ్ళు నిర్ణయించుకొని, నేను ఇంట్లో ఉంటే ఎలాగైనా పనిచేస్తానని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళారు. చూడండి, ఇప్పుడే సన్సెట్ అయ్యిందనమాట. నేను ఎవ్రీడే అయితే బీచ్ వీడియో అండ్ డైలీ యాక్టివిటీస్ నేను ఏం చేస్తున్నాను ఇక్కడ అనేది వీడియో పెడతాను. నాకు హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉండడం వల్ల ఇంట్లో ఉంటే వర్క్ చేసేస్తాననేసి తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టెళ్ళారు. అంతా అన్నీ మాట్లాడి సెట్ చేసి వెళ్ళారనమాట. కానీ బెంగళూరు నుంచి ఇక్కడికి దాదాపు 9 hours 10 hours జర్నీ ఉంది. ఒక్కదాన్నే ఉన్నాను ఇక్కడ. నాకేం అన్ని లాంగ్వేజెస్ కూడా ఏం రావు. తెలుగు, ఇంగ్లీష్ కూడా కొంచెం కొంచెమే వచ్చు, పెద్దగా నేను ఫ్లూయెన్సీగా ఏం మాట్లాడలేను. కానీ ఎలాగైనా ఇక్కడ ఉండాలి అనే ఉద్దేశంతో ప్లెజెంట్గా ఎవ్రీడే బీచ్ దగ్గర కూర్చొని ఒక 10 days ఆర్ 15 days రెస్ట్ తీసుకోవాలని వచ్చాను. మీకైతే ఎవ్రీడే ఒక వీడియో అయితే డే 1 డే 2 పెట్టాను. దయచేసి చివరి వరకు వీడియో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. నేను బీచ్ని అయితే చూపిస్తాను ఇప్పుడు. చీకటి పడిపోతుంది, సో నేనైతే వీలున్నంత వరకు వీడియో అయితే నేను చూపిస్తాను. ఇక్కడ బీచ్లో, గోకర్ణ బీచ్లో నేను గోకర్ణ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏంటి స్పెషాలిటీ అనేది. ఇక్కడ బీచ్లో ఏంటంటే హార్స్ రైడింగ్ ఉంది. రైడింగ్ అంటే అదే వాక్ చేపిస్తారు. ఒంటెలు కూడా ఉన్నాయండి, క్యామెల్స్. ఫారినర్స్ ఎక్కువ ఉంటారనమాట. ఏ రిసార్ట్స్లో కూడా ఖాళీలు దొరకవు, ఎందుకంటే నెలలు ఇక్కడే ఉండి స్టే చేస్తూ ఉంటారు ఫ్యామిలీతో వచ్చి. అంటే ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తారు వీళ్ళు అనేది కూడా నేను క్లియర్గా నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెంపుల్ కూడా ఉంది ఇక్కడ, శివుడు టెంపుల్ ఉంది. టెంపుల్కి కూడా మనం వెళ్దాము, అది కూడా నేను క్లియర్గా చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను రిప్లై కామెంట్ ఇవ్వలేకపోతున్నానని మాత్రం తప్పుగా అనుకోవద్దు. ఖచ్చితంగా నేను అందరికీ రిప్లై కామెంట్ ఇస్తాను. కొంచెం హ్యాండ్ బ్రేక్ అయింది, దానివల్లే నేను మౌస్ ఎక్కువ వాడలేకపోతున్నాను. నేను వీడియో ప్రిపేర్ చేసి పోస్ట్ చేస్తే మా పాప వాళ్ళు దాని టైం ఫిక్స్ చేసి పెడుతున్నారు, అందుకని వీడియోలు అయితే రిలీజ్ అవుతున్నాయి, నేనైతే పోస్ట్ చేయట్లేదు. సారీ, ఏమనుకోవద్దు దయచేసి. అందరూ నన్ను అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది గోకర్ణ బీచ్, మెయిన్ బీచ్ అండి. ఇది మెయిన్ బీచ్ అంటే సీ ఒడ్డు మొత్తం రిసార్ట్స్ ఉంటాయి. మనము మెయిన్ బీచ్ దగ్గరికి అట్లాగే సీ ఒడ్డుని నడుచుకుంటూ వచ్చేసి మెయిన్ బీచ్ దగ్గరికి వచ్చి కూర్చొని వెళ్తూ ఉంటారు, రిలాక్స్ అవుతూ ఉంటారు. చూస్తున్నారు కదా దూరంగా మొత్తం అవంతా రిసార్ట్స్ అనమాట. అన్నీ సీవే, అంటే సీ వ్యూతోనే ఉంటాయన్నమాట. మనం నిద్రలేయంగానే మనకు సీ కనిపించేలాగా రూమ్స్ అన్నీ అరేంజ్ చేసి ఉంటాయి. అంత బాగుంటుందన్నమాట, చాలా బాగుంటుంది. నేను కూడా అలా నడుచుకుంటూ ఇక్కడ దాకా మెయిన్ బీచ్ దగ్గరికి వచ్చి కాసేపు కూర్చొని ఇక్కడే రికార్డ్ చేశాను నేను.
సో ఇప్పుడైతే ఇది నడుస్తున్న వీడియో. సో చివరి దాకా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. చేపలు పట్టుకో, చేపలు పట్టు. पानी भरने के टाइम पे उनको मालूम होता है टाइमिंग है पानी गिरा तो वही यहाँ तक आता है रात को भर रहे ना पानी